ఇంగ్లీష్ లో మాట్లాడాలంటే భయమా? మీలాంటి వాళ్ళ కోసమే స్పోకెన్ ఇంగ్లీష్ పర్సనల్ ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంఎన్సీ ఎగ్జిక్యూటివ్ 25 ఇయర్స్ నుంచి అమెరికాలో ఉంటున్నటువంటి వీరభద్ర సార్ గారు. సార్తో మాట్లాడదాం. ప్రెసెంట్ అమెరికాలో సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఈరోజు చూసుకుంటే మరి 8 లక్షల మందిని ట్రంప్ గెట్అవుట్ అంటున్నాడు. చాలా మందిని రిటర్న్ పంపించేస్తున్నారు, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ బుక్ చేసి కూడా. మరి ఒక్కసారి సార్తో మాట్లాడదాం. మరి అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి, మన వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు అనే దానిపైన. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, అమెరికాలో H1B వీసాతో సెటిల్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే H1B వీసా ఉంటే సెటిల్ అయిపోవచ్చు అక్కడ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కొన్ని మాటలు మనము చాలా లూజ్గా వాడుతాం అమ్మాయి. ఎవరైనా సరే మీ ఆడియన్స్ చూసేవాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్ అవడం అంటే ఏంటి? ఫిజికలీ స్టే చేయడమా, ఫినాన్షియలీ ఎస్టాబ్లిష్ అవ్వడమా, లేకపోతే ఒక ఉద్యోగంలో లాంగ్ టైంలో ఎంగేజ్ అవ్వడమా, ఏంటి? సో H1B అన్నది ఇస్ జస్ట్ యువర్ వీసా స్టేటస్. H1B జనరల్గా ఫర్ ద లాంగ్ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 years ఇస్తారు. మధ్యలో ఒక 3 years తర్వాత రెన్యువల్ చేయాలి. అలానే H1B అనేది ఎంప్లాయర్ స్పాన్సర్డ్ వీసా. ఒక ఎంప్లాయరు నేను నా ప్రయత్నాలు నేను చేసి లోకల్గా ఉద్యోగుల కోసం వెతికితే నాకు కావాల్సిన స్కిల్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు దొరకలేదు కాబట్టి నేను H1 ఫైల్ చేస్తున్నా అని ఒక అండర్టేకింగ్ ఇచ్చి, ఎఫిడవిట్స్ ఇచ్చి, దానికి తగ్గట్టుగా తను చేసిన ఎఫర్ట్స్ ఏంటి, మినిమం 3 months ఎంతో పబ్లిష్ చేసి, ఎన్ని రెజ్యూమ్స్ వచ్చాయి, ఎంతో ఫిల్టర్ చేసాము, ఇవన్నీ ప్రూవ్ చేయాలి అది ఆ కంపెనీ. అప్పుడు వాళ్ళు ఫైనల్గా H1 ఫైల్ చేస్తారు. ఆ H1లో ఎవరన్నా నాలాంటి వాడు వచ్చాడు అనుకుందాం. వస్తే నేను అక్కడ జాబ్ చేస్తాను. మళ్ళీ అగైన్ లాస్ట్ టైం మీకు చెప్పాను, దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఎ జాబ్ ఇన్ అమెరికా. ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ, ఎవ్రీథింగ్ ఇస్ ప్రాజెక్ట్ ఓరియంటెడ్. సో మనము ఒక ప్రాజెక్ట్కి వాళ్ళు హైర్ చేసినట్టయితే అది 3 నెలల, 6 నెలల, సంవత్సరమా ఆ ప్రాజెక్ట్లో మనం వర్క్ చేస్తాం. ఒకవేళ లాంగర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, లాంగ్ టైం నడిచే ఎంగేజ్మెంట్స్ ఉన్నాయి, లేదంటే ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి, ఇంకో ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్కి, అట్లా అదే ఎంప్లాయర్ దగ్గర మీరు 3 ఏళ్ల పాటు కంటిన్యూ అయ్యారనుకుందాం. అప్పుడు 3 ఏళ్ల తర్వాత ఆల్ యూ హ్యావ్ టు డూ ఇస్ గెట్ యువర్ H1 రెన్యూడ్. ఆ రెన్యువల్ మళ్ళీ అప్రూవ్ రాగానే జనరల్గా మన పిల్లలు చేసేది ఏంటంటే ఇండియాకి వచ్చి స్టాంపింగ్ చేయించుకొని మళ్ళీ వెనక్కి వెళ్తారు కదా. అది ఇండియాకే రావక్కర్లా, వేరే వేరే మెథడ్స్ కూడా ఉన్నాయి. అసలు యాక్చువల్గా మీరు స్టాంపింగ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మీకు. స్టాంపింగ్ ఈజ్ ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ ట్రావెల్ తప్ప మీరు విత్ ఇన్ ద కంట్రీ ఉంటే అదే కాగితం మీద మీరు అన్ని పనులు చేసుకోవచ్చు. కానీ చాలా మటుకు మన వాళ్ళందరూ అనుకునేది ఏంటంటే రెన్యువల్ అయింది కాబట్టి నేను ఇండియాకి వెళ్ళాలి, దీన్ని స్టాంపింగ్ చేయించుకుని రావాలి వస్తారు. ఓకే, వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ అనదర్ 3 years కంటిన్యూ అవుతుంది. అలానే ఒకవేళ అదే ఎంప్లాయర్ మీకు మళ్ళీ వేరే ప్రాజెక్ట్లో పెట్టి వేరే ఎంగేజ్మెంట్స్ ఇచ్చి మీకు కంటిన్యూ చేశాడు అనుకోండి, అక్కడే మీరు 6 ఏళ్ల పాటు సెటిల్ అవ్వచ్చు. సెటిల్, అది దట్స్ వన్ వే మనం సెటిల్ అంటాం. బట్ ఇట్స్ అగైన్ టెంపరీ ఫర్ 6 years. ఈ లోపు గ్రీన్ కార్డ్, పర్మనెంట్ రెసిడెన్సీ ప్రాసెస్, ఒకవేళ అదే ఎంప్లాయరు ఆయన దయా కరుణం ఉంటే బాగుంటే ఏం చేస్తాడంటే దే విల్ ఇనిషియేట్ గ్రీన్ కార్డ్ ప్రాసెస్. మళ్ళీ అక్కడ లేబర్ సర్టిఫికేషను అన్నీ వాళ్ళు వెళ్తారు. వెళ్ళి గ్రీన్ కార్డ్ కోసం అని చెప్పి అగైన్ H1 ఆర్ లేబర్ సర్టిఫికేషన్, దెన్ I-140, దెన్ ఈవెన్చువలీ పర్మనెంట్ రెసిడెన్సీ ఆర్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ స్టేటస్ అంటారు దాన్ని, గ్రీన్ కార్డ్. సో అది మళ్ళీ ఒక ప్రాసెస్. అది 6 ఏళ్ళు అయిపోయిన వాడికి ఈ లేబర్ సర్టిఫికేషన్ I-140 కూడా కంప్లీట్ అయి ఉన్నట్టయితే వాళ్ళు ఎవ్రీ 2 years, ఎవ్రీ 1 year మీకు రెన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. ఆటోమేటిక్గా అప్రూవ్ కూడా చేస్తారు. అది గ్రీన్ కార్డ్ వచ్చేంత వరకు, అంటే మన టర్న్ వచ్చేంత వరకు ఇది రెన్యూ చేసుకుంటూ అక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే H1B వీసా ఉన్న వాళ్ళకి గ్రీన్ కార్డ్ ఈజీగా వచ్చేస్తుంది సార్? ఈజీ ఏది లేదు. ఇప్పుడున్న స్టాటిస్టిక్స్ ప్రకారం కొన్ని స్టేటస్లో గ్రీన్ కార్డ్ కావాలంటే మీరు 70 years, 60 years వెయిట్ పీరియడ్ ఉందన్న. అంటే మన లైఫ్ టైంలో అది రాదు. సో అమెరికాకి వెళ్ళి సెటిల్ అంటే ఇదే.
స్టేటస్ నాకు నన్ను ఇక్కడి నుంచి ఉద్యోగం లేకపోయినా బయటికి పంపించరు అనే స్టేటస్కి రావడం అంటే గ్రీన్ కార్డ్ తెచ్చుకోవడం. గ్రీన్ కార్డ్ వస్తే నౌ యు ఆర్ సెటిల్డ్ ఫిజికలీ ఇన్ అమెరికా. ఫిజికలీ ఎకనామికలీ విచ్ ఇస్ జాబ్ ఏదైనా ఉందా లేదా మీకు. ఆ జాబ్స్ ఇంత ముందు కూడా మీకు చెప్పాను నేను, అన్నీ టెంపరీ ఉంటాయి, కొన్ని మాత్రమే కార్పొరేట్ జాబ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక పెద్ద కంపెనీకి వర్క్ చేస్తున్నా, సో దెర్ ఇస్ ఎ సెన్స్ ఆఫ్ సెక్యూరిటీ. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఏదో ఫైర్ చేయడానికి కాదు, వాళ్ళకు కూడా బుక్స్ తారుమారయ్యి ప్రాఫిట్స్ తగ్గినప్పుడు, మార్కెట్ ప్రెషర్స్ ఉన్నప్పుడు, లేదంటే ఇప్పుడు ట్రంప్ చేసే హంగామా చూసినప్పుడు వాళ్ళకు కూడా భయానికి వాళ్ళు ఏం చేస్తారు, దే కట్ డౌన్. లేకపోతే కంపెనీ డైరెక్షన్ మారుతుంది. రీసెంట్గా గూగుల్ అన్నది ఆల్ హార్డ్వేర్ అండ్ ప్లాట్ఫామ్ గైస్ విల్ లెట్ యు గో. ఎందుకంటే గూగుల్ వాళ్ళ డైరెక్షన్ మారుస్తున్నారు కాబట్టి. సో అలాంటప్పుడు గూగుల్ అనే పెద్ద కంపెనీలో 1,00,000 మంది ఉన్న కంపెనీలో మీకు ఒక పాకెట్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ని ఎలిమినేట్ చేస్తే ఆటోమేటిక్గా జాబ్స్ పోయినాయి. సెటిల్ అన్నది ఏం లేదు అక్కడ. ట్రంప్ ఇప్పుడు అంటున్నాడు కదా సార్, సెటిల్ అవ్వడానికి అమెరికా రాకండి అని అయితే ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, అది ఎవరికి వర్తిస్తుంది? అదే చెప్తున్నాను నేను. మీరు ఆ ట్రంప్ అన్నాడా లేదా వదిలేసేయండి, ఆయన చాలా మాట్లాడాడు. సెటిల్ అవ్వడం అన్నది ఇట్స్ అ పాసిబిలిటీ. H1B నుంచి మీరు I-140 తర్వాత ఈవెన్చువలీ గ్రీన్ కార్డ్ వచ్చి అక్కడ మీరు ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఆ ఉంటున్న టైంలో మీకు ఒకటే ఉద్యోగంతో 20 ఏళ్ళు 10 ఏళ్ళు 25 ఏళ్ళు ఉండే ఛాన్స్ లేదు. అమెరికానే కాదు, ఈవెన్ ఇండియా కూడా మీరు ఈ రోజున చూస్తే మీకు గవర్నమెంట్ ఉద్యోగాలు లేకపోతే బ్యాంక్స్ ఇలాంటివి ఏమన్నా, అది మీరు ఎక్కడ జాయిన్ అయితే అక్కడ సెటిల్ అయిపోవచ్చు. కానీ మిగిలినవన్నీ ఐటీ జాబ్స్ అన్నీ కూడా దెన్ ఆర్ పర్మనెంట్ జాబ్స్. ఎనీబడీ కెన్ బి లేడ్ ఆఫ్ ఎనీ టైమ్. 2 వీక్స్ నోటీస్ ఇవ్వాలి వాళ్ళు అంతే. ఆర్ మేబీ ఇండియాలో నోటీస్ టైం ఎక్కువ ఉందేమో, బట్ నోటీస్ ఇచ్చేసి వాళ్ళు లే ఆఫ్ చేయొచ్చు. వాడు నథింగ్ హోల్డ్స్ దెమ్ బ్యాక్. దెర్ ఇస్ నో ప్రొటెక్షన్స్ అండర్ ద లా. ప్రెసెంట్ ఇప్పుడు ట్రంప్ H1B వీసా దాంట్లో కూడా మార్పులు చేస్తున్నామని చెప్పి అంటున్నారు కదా సార్, ఏమన్నా మార్పులు జరిగాయి అనుకుంటున్నారా? యాక్చువల్గా ట్రంప్ అండ్ ఈలాన్ మస్క్ వీళ్ళు ఈ బ్యాచ్ అంతా దే ఆర్ మోర్ ఇన్ ఫేవర్ ఆఫ్ H1B. వాళ్ళకి డిజైర్ ఉంది దీన్ని H1B ప్రోగ్రామ్ని మరింత ఎఫిషియెంట్గా చేయాలి, ఇందులో ఉన్న లూప్ హోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కంట్రోల్ చేయాలి. బట్ అమెరికా నీడ్స్ టాలెంట్. అందులో దెర్ ఇస్ నో సెకండ్ థాట్ అబౌట్. సో ఆ టాలెంట్ అనేది ఏమవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది? మెయిన్గా దర్ ఎదర్ ఇండియన్స్ ఆర్ చైనీస్ ఆర్ ఫిలిపీన్. ఈ పాపులేషన్స్ ఎక్కువ ఉంటాయి నంబర్స్ చూస్తే. మీరు ఆ పాపులేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన గ్రీన్ కార్డ్ కూడా అంత లేట్ అవుతుంది అనమాట. వేరేజ్ కొన్ని కంట్రీస్కి 1 yearలో గ్రీన్ కార్డ్ వచ్చేస్తుంది, బికాజ్ ఆ కంట్రీస్ నుంచి రిప్రజెంటేషన్ అంత తక్కువ ఉంది. సో అందుకని చెప్పేసి H1కి పాజిటివ్గానే ఉంటుంది. ఇన్ ఫ్యూచర్ ఇష్యూస్ ఇంకా డెవలప్ అవుతాయి, పాజిటివ్నెస్ బాగుంటుంది. కానీ వాళ్ళకి గ్రీన్ కార్డ్ రావడం అనేది అది ట్రంప్ ఒక్కడి వల్ల అయ్యే పని కాదు. అది కాంగ్రెస్లో లీగల్ ఏదైతే ఉందో స్టేటస్ మార్పిడి, లేకపోతే గ్రీన్ కార్డ్స్ కోటా మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దానికి నేను అమెరికాకు వెళ్ళినప్పటి నుంచి క్యాంపెయినింగ్ నడుస్తుంది, ఇన్ఫ్లుయెన్సెస్ నడుస్తున్నాయి, బిల్స్ వస్తున్నాయి. కానీ అన్ని బిల్స్ ఫెయిల్ అయిపోయినాయి ఇప్పటిదాకా. నోబడీ కుడ్ ఓవర్హాల్ దట్ ప్రాసెస్, దట్ సిస్టమ్. అందులో సిస్టంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని అందరికీ తెలుసు. లీగల్ ఇమిగ్రెంట్స్ కష్టపడుతున్నారన్న విషయం అందరికీ తెలుసు. కానీ దాన్ని ఫిక్స్ చేయడం అన్నది ఇట్స్ అ పొలిటికల్ ల్యాండ్ మైన్. నోబడీ వాంట్స్ టు స్టెప్ ఆన్ దట్. ఎందుకంటే H1 L1 F1 ఇంకో 1 అది వదిలేసి అందరూ ఇమిగ్రెంట్స్. అండ్ ఇమ్మిగ్రేషన్ అనేది ఒక సెన్సిటివ్ టాపిక్. సో దాంట్లో ఏమాత్రం అటు ఇటు చేసినా ఎవరైతే దాన్ని సెన్సిటివ్గా చేసి భూతంలా తయారు చేసి ఇమ్మిగ్రెంట్స్ వచ్చి మన అమెరికాని మన కల్చర్ని మార్చేస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి కదా గొడవలు. సో వాళ్ళు దే టేక్ దట్ అప్ యాజ్ అ వెరీ సీరియస్ టాపిక్. సో పాలిటిక్స్లో ఎవరైతే ఉన్నారో పొలిటీషియన్స్కి వాళ్ళ కెరీర్ ఎండ్ అయిపోయే అవకాశం ఉంది ఆ టాపిక్ని టచ్ చేస్తే. ఒక విషయం చెప్పండి సార్, అంటే ఎలా పడితే అలా అమెరికా వెళ్ళిపోవాలి ఏదోలాగా, అక్కడికి వెళ్ళి పడ్డామా అక్కడ ఉద్యోగం ఏదో చేద్దాం అని కాకుండా ప్రెసెంట్ ఏంటంటే టాలెంట్ స్మార్ట్ పీపుల్ని ఖచ్చితంగా అక్కడ తీసుకోవడం అనేది జరుగుతుంది అంటారు. ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక టాలెంట్తోనే వెళ్ళాలి. ఏమీ లేకుండా ఏదో అక్కడికి వెళ్ళి పడ్డామా ఏదో చేసుకున్నాం బ్రతుకుదాం అంటే మాత్రం ఇప్పుడు సర్వైవ్ అయ్యే పరిస్థితి ఉందా లేదా అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు కాదు, అది ఎప్పుడు లేదు ఆ పరిస్థితి. ఎందుకంటే అన్ఫార్చునేట్గా మనము అక్కడ వెళ్ళి ఇండియన్స్ కొంత సిస్టమ్స్ని అక్కడ పొల్యూట్ చేసిన మాట వాస్తవం. నేను రీసెంట్ టైమ్స్లో ఐ హావ్ సీన్
నోటిఫికేషన్స్ ఫర్ ఇది ఎంప్లాయీస్ కోసం నోటిఫికేషన్స్ పెట్టిన వాళ్ళు క్లియర్గా కింద చెప్తున్నారు, నో ఏపీ ఆర్ తెలంగాణ గ్రాడ్యుయేట్. అదే మనం ఎంత నొటోరియస్ అయిపోయాం అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పోనీ ఆ పెట్టినవాడు లోకల్ అమెరికన్ కాదు, వాడు ఇండియనే. బట్ వాళ్ళు చూస్తున్నారు ఏంటంటే మనం చేసే తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో, అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టూడెంట్స్గా చదవడానికి వస్తారు F1 మీద, ఆ వచ్చిన పిల్లవాడికి మహా ఉంటే 22-23 ఇయర్స్ ఉంటాయి ఏజ్. వాడు అక్కడికి వచ్చి మాస్టర్స్ చేస్తాడు, వాడికి ఒక రెజ్యూమే తయారు చేస్తారు ఈ కన్సల్టింగ్ కంపెనీస్. అది 100% బోగస్ అది. ఓకే, సో ఆ బోగస్ రెజ్యూమే మీద జాబ్స్ ఎవరిస్తారమ్మా? సో ఏదో ఒకటి చేసుకుంటా అంటే ఈ దొంగతనం కొన్ని రోజులే నడుస్తుంది, ఏదైనా సరే అది పట్టుపడుతుంది, పట్టుపడిపోయింది ఇప్పుడు. బట్ నెవర్ ద లెస్ మనం చేసింది దొంగతనం. నేను అమెరికాకి వెళ్ళి ఏదో ఒకటి చేసుకుని బతికేస్తాననే ప్రసక్తి లేదు అక్కడ. అంటే ప్రెజెంట్ ఒక విషయం చెప్పండి సార్, ప్రెజెంట్ మాత్రం అక్కడికి వెళ్తే టెంపరీ, నువ్వు ఉద్యోగం చేసానికి వెళ్ళినా చదువుకోవడానికి వెళ్ళినా ఏదైనా సరే టెంపరీగానే ఉండి రావాలి తప్ప అక్కడ సెటిల్ అవ్వడం అనే ఆలోచన అనేది ఇప్పుడున్న పరిస్థితిలో లేదు అని అనుకోవచ్చు అంటారా? టెంపరీ అంటే మీరు అమెరికాకి విజిట్కి వెళ్ళి రావడం అనేది ఉంది కదా, దాన్ని B1 B2 వీసా అంటారు. అలా వెళ్ళేసి సరదాగా 3 నెలలు 2 నెలలు తిరిగేసి వస్తాను నేను, అది కూడా ఆ వీసా అప్రూవ్ అయితే వెళ్ళి తిరిగి రండి, ప్రాబ్లం లేదు. కానీ అక్కడికి వెళ్ళి నేను ఏదో ఒక ఆడ్ జాబ్ చేసుకుంటాను, ఆడ్ జాబ్స్ అంటారు వాటిని. ఏదైతే మీకు ఎంప్లాయర్ చెక్ రూపకంగా మీకు శాలరీ ఇవ్వలేడు, బై క్యాష్ ఇస్తారు. ఎందుకంటే ఎంప్లాయర్ కూడా తెలుసు ఈజ్ నాట్ సపోజ్ టు ఎంప్లాయ్ యూ, కానీ వాడు వాడుకున్నాడంటే క్యాష్ రూపకంగా డబ్బులు ఇస్తాడు. దట్ మీన్స్ యు ఆర్ లివింగ్ అన్ ఇల్లీగల్ లైఫ్. మీరు నిర్ణయం చేసుకోవాల్సిందల్లా మీ ఆడియన్స్ అందరికి ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే, అక్కడికి వెళ్ళి ఆ బతకాల్సిన అవసరం ఉందా నీకు? అక్కడికి వెళ్ళి అంత హీనంగా ఏ మెక్డానల్డ్స్లోనో లేదంటే ఏ ఇండియన్ రెస్టారెంట్లోనో నలుగురికి సర్వ్ చేయడమో, లేదంటే గిన్నెలు కడగడమో, లేదంటే స్టోర్స్లో పనిచేయడమో అర్ధరాత్రి అపరాత్రి, అక్కడ ఉండే రిస్కులు ఉన్నాయి. బట్ ఆ వర్క్ కోసం అని చెప్పి నువ్వు అమెరికాకి వెళ్ళాలా? డాలర్ కన్వర్షన్ అంత గొప్పదా, అంత అవసరమా? అది లేక ఇక్కడే మన అహంకారం ఏదైతే ఉందో కొంచెం అహాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుని ఎంతోమంది మాస్టర్స్ చేసి, ఇంజనీరింగ్ చేసి, ఫార్మస్యూటికల్ డిగ్రీస్ చేసి పిల్లలు పానీపూరి బండి పెట్టుకున్నారు. ఇండియాలో హైదరాబాద్లో ఉన్నారు మీకు మాస్టర్స్ చేసి పానీపూరి పెట్టుకున్న వాళ్ళు, రోజుకి 3,000 2,000 4,000 సంపాదిస్తున్నారు వాళ్ళు. తప్పేంటి అందులో? కానీ మనకేంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అని చెప్పి ఒకటి ఇండియాలో ఇక్కడ ఉంది. అదంతా నేను చేస్తా, ఇదంతా నేను చేస్తా అక్కర్లా. నువ్వు ఏదైనా సరే, ఏ పనైనా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సెల్ఫ్ రెస్పెక్ట్ మెయింటైన్ చేసుకుని నువ్వు పని చేసినట్టయితే అది నీకు గర్వంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. నువ్వు దొంగతనంగా బతకాల్సిన అవసరం లేదు. అక్కడ మీకు డ్రైవర్స్ లైసెన్స్ రాదండి మీకు స్టేటస్ లేకపోతే, విచ్ మీన్స్ యూ కెన్ నెవర్ డ్రైవ్. వేరే వాళ్ళ కారులో అయాపా అని అడుగుని తిరగాలి తప్ప యూ కెన్ నెవర్ డ్రైవ్. ధైర్యంగా మీరు ఒక ఫ్లైట్ ఎక్కి వెళ్ళలేరు, ఎక్కడ ఎవడు నేను స్టేటస్ చెక్ చేస్తాడు. అంత దొంగగా ఉండాలి. అంత ఉండాల్సిన అవసరం ఉందా? అన్ఫార్చునేట్ ఏంటంటే నాకంటే ముందు 10 మంది వెళ్ళారు, వాళ్ళందరూ అక్కడ ఉన్నారు, వాళ్ళు సెటిల్ అయిపోయారు, నేను కూడా వెళ్తా అక్కడికి. ఈ పక్కవాడిని చూసుకుని మనకి అది ఆ ఇచ్చి మొదలవడం తప్ప, అందులో అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది వాడు ఎంత దరిద్రంగా అక్కడ ఉంటున్నారు అనేది. ఒక్కొక్క అపార్ట్మెంట్లో 4-3 ఉండాల్సిన అపార్ట్మెంట్లో 8 మంది 10 మంది ఉంటారు. కొన్ని చోట్ల అయితే రాత్రి షిఫ్ట్ సగం మంది పనిచేస్తారు కాబట్టి వాళ్ళ బెడ్స్ వాళ్ళు వాడుకోవడానికి ఈ డే షిఫ్ట్ వాడు అపార్ట్మెంట్లో ఉంటాడు. ఒక రోజున వాడు బ్రేక్ తీసుకుంటే వాడికి పడుకోవడానికి చోటు ఉండదు. అతి హీనంగా ఉంటుంది పరిస్థితి. అక్కడికి వెళ్ళి అంత హీనంగా ఉండాల్సిన నీకు కర్మ ఉంది, నాకు వేరే ఏమీ అవకాశాలు లేవు ఇక్కడ అంటే గాడ్ ఈజ్ గ్రేట్. కానీ అంత దరిద్రాన్ని అక్కడ ఉన్నవాడు నీకు చెప్పడు, ఆ విషయం చెప్పరు. వాడేమో అమెరికా 4 బిల్డింగ్స్ బొమ్మలు చూపిస్తే ఇదే అమెరికా అనుకుంటావు. ఆ బిల్డింగ్స్ ఉన్నది ఓన్లీ న్యూయార్క్ సిటీ డౌన్ టౌన్లో మాత్రమే ఉన్నాయి, ఆర్ మేబీ షికాగో, ఆర్ మేబీ LA. బట్ ద రెస్ట్ ఆఫ్ అమెరికా ఈజ్ యాక్చువల్లీ వైడ్ ఓపెన్ గ్రీన్ స్పేస్. గట్టిగా అరిస్తే పక్కింటి వాడు పిలిపి మనకి కనిపించని పలకని ఇంత దూరంలో ఇళ్ళు ఉంటాయి కొన్ని చోట్ల. ఒంటరితనంతో చచ్చిపోతుంటారు అక్కడ. సో అక్కడికి వెళ్ళి నాకు అంటే వేరే వాళ్ళు చెప్పిన వాటి విషయాలు అవి విని మభ్యపడి అక్కడికి వెళ్ళే బదులు ఫ్యాక్ట్ చెక్ చేయండి.
వాట్ ఈస్ ది రియాలిటీ ఆన్ ద గ్రౌండ్. ప్రెసెంట్ సార్ H1B వీసా టైట్ అవుతుంది, టైట్ చేస్తున్నాడు ట్రంప్ అంటే ఏం చెప్తారు ఓవరాల్ గా? టైట్ లూజ్ అంటే ఏం లేదండి. మనకి ప్రాపర్ క్వాలిఫికేషన్ ఉంది. నెంబర్ 1 క్వాలిఫికేషన్ ఉంది. నెంబర్ 2 వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆయన అడిగే మినిమం ప్రశ్నలకి నేను ఇంగ్లీష్లో జవాబు చెప్పగలనా లేదా? అలా ఇది వాళ్ళు 100 ప్రశ్నలు వేయరు కదా, అది ఇంటర్వ్యూ అవును. కాదు, అది 3-4 ఉంటాయి. వాళ్ళు అదే మెతుకు ముట్టుకున్నట్టే, Yes. మొత్తం ఒక అన్నంలో చేయబెట్టట్లేదు కదా. ఆ 3 మెతుకుల్లో మీకు అది ఇది పాడైపోయింది అన్నం రా అని చెప్పి వాడికి తెలిసిపోతుంది. Yes. అలా కాదు, మీ దగ్గర సరుకు ఉంది. ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ యూ షుడ్ డెఫినెట్లీ ట్రై. Yes. అమెరికా ఇస్ వన్ కంట్రీ వేర్ ఇఫ్ యు ఆర్ టాలెంటెడ్ యువర్ ఆపర్చునిటీస్ ఆర్ ఎండ్లెస్. Yes. కానీ ఇక్కడ నువ్వు చదివిందే వానాకాలపు చదువు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు? అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు పరిస్థితి. Yes. సో దయచేసి నా సలహా ఏంటంటే వర్క్ ఆన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. బీ గుడ్ ఎట్ సమ్ సబ్జెక్ట్, టేక్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. హాట్ ఏదైతే మార్కెట్లో ఉందో అది ఏఐనా, డేటానా, ఎంఎల్ఆ, ఏదైనా సరే ఒక టాపిక్ తీసుకోండి, దాని మీద పని చేయండి, దాని మీద గట్టిగా ఫౌండేషన్ బేస్ చేసుకోండి, క్రియేట్ చేసుకోండి. దెన్ కమ్యూనికేషన్ మీద వర్క్ చేయండి. కమ్యూనికేషన్, బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ అండ్ ఎక్స్ప్లెయిన్ వాట్ యు నో. నాకు తెలుసు, నువ్వు ముందు జాబ్ ఇచ్చే నేను చేసి చూపిస్తా అంటే ఎవడివ్వడు. కానీ నాకు తెలుసు అన్న విషయాన్ని నేను చెప్పుకోగలగాలి. ఇవి 2. 3వది వచ్చేసి ఐ నీడ్ టు బి ప్రెజెంటబుల్. మాసిపోయిన గడ్డమును ఇంత జుట్లు పెట్టుకుని ఏదో పనికిరాని అలాగ అప్పుడే నిద్ర లేచి ఇంటర్వ్యూలకు వెళ్తే ఆ జాబ్ ఇంటర్వ్యూ రాదు, వీసా ఇంటర్వ్యూ రాదు, 2 రావు. యూ నీడ్ టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ లైక్ ఎ ప్రొఫెషనల్. అది ఇట్ టేక్స్ ఎఫర్ట్, ఇట్ టేక్స్ ఇన్వెస్ట్మెంట్, ఇట్ టేక్స్ సీరియస్నెస్. దెన్ యూ బికమ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ అండ్ దెన్ బీ ప్రౌడ్ ఆఫ్ వాట్ యూ అచీవ్డ్. మేక్ ఇట్ హ్యాపెన్. అంతేగాని వాడి కాళ్ళు పట్టుకుని వీడి కాళ్ళు పట్టుకుని అయ్యాపా ఏదో ఒకటి చేసుకుని నేను బతికేస్తా, ఆ ఏదో చేసుకుని అంత దీనస్థితిలో ఉన్నావా నువ్వు? లేవు. మోస్ట్ ఆఫ్ అస్, మనకి పిల్లలు భగవంతుడి దయ వల్ల ఇండియన్ పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి తల తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ఇస్తున్నారు. ఆ తల తాకట్టు పెట్టి ఇచ్చిన డబ్బులతో ఇక్కడ గర్వంగా ఏదైనా చేయండి. అక్కడికి వచ్చి ఏదో ఒకటి అని కాక్రోచెస్ ఇన్ఫెస్టెడ్ అపార్ట్మెంట్స్లో ఉండి 50 ఏళ్ళు 60 ఏళ్ళ క్రితం కట్టిన ఇళ్ళు, ఇన్సెక్యూర్ ఏరియాస్ ఉంటాయి. చౌకగా దొరకాలి అపార్ట్మెంట్ అంటే మీకు యూ హ్యావ్ టు గో టు ఏరియాస్ దట్ ఆర్ హైలీ ఇన్సెక్యూర్. సో అక్కడికి వెళ్ళి ఉంటే ఎవడో ఏ రాత్రో ఒకటి కొట్టి మన దగ్గర ఉంది లాక్కుంటాడు. వాడు ఒకటి కొడితే చాలు మనం చచ్చిపోవడానికి. గట్టిగా ఉంటారు వాళ్ళు. లేదు, ఏ షూటింగ్ అవుతుంది, మనం అడ్డంగా పడతాం అందులో. ఈవెన్ దో యూఆర్ ఇన్నోసెంట్, గన్కి తెలియదు, అది బుల్లెట్కి తెలియదు నువ్వు ఇన్నోసెంట్ అన్నది. సెలెక్టివ్గా షూట్ చేయడం పడ్డాం, అయిపోతుంది మన పని. ఇక్కడ అమ్మా నాన్నలు క్షోభతోటి ఏడవడం ఎందుకు? ఇవన్నీ అవసరమా? థ్యాంక్ యూ సార్. హాయ్, మొట్టమొదటిసారిగా మన విజయవాడలో క్లాస్ రూమ్ ట్రైనింగ్ అండి, 1 డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్కూల్లో అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొడక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. అండ్ ఇప్పటి వరకు మనం ఆన్లైన్లోనే మీరు అటెండ్ అవుతున్నారు. ఇక నుంచి మీరు మన విజయవాడ సిటీలోనే అండ్ లైవ్లో క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో నేర్చుకునే ఛాన్స్ దొరుకుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.